అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లోని మనం మురిపించి మైమరిపించి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. మహానటి మేధస్సుని ఇంకో పై రేంజ్కి తీసుకెళ్ళిన అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. నేను శైలజ లాంటి సినిమాల్లో తన అమాయకత్వంతో ప్రతి ఒక్క అబ్బాయి అండ్ అమ్మాయిని ఆకట్టుకుంది. దసరా సినిమాతో అమ్మాయిలు కూడా ఢీ కొడతారా అని మన అందరికీ గుర్తు చేసింది. కీర్తి సురేష్ గారిని మహానటి సినిమాలో చూసినప్పుడు సాక్షాత్తు సావిత్రి గారే మళ్ళీ పునర్జన్మెత్తారు అని అనిపించింది. ఎంతోమంది ఒక క్యారెక్టర్ని నటించగలరు, కానీ ఒక క్యారెక్టర్ని జీవించాలంటే మనల్ని మనం కోల్పోయి ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. అదే మన కీర్తి సురేష్ గారు చేశారు. మహానటి సినిమాతో మనకి ఒక కథనే కాదు, ఒక జీవితాన్నే చూపించారు. ఒకళ్ళు నవ్వుని చూస్తే ముత్యాలు రాలినట్టు అనిపిస్తాయని విన్నామేమో, కానీ మన కీర్తి సురేష్ గారు నవ్వితే ఆకాశంలో ఉన్న తారలే ముక్కల్లా రాలి ఆవిడ నవ్వు నుంచి బయటకు వస్తున్నాయని అనిపిస్తుంది. తిన్న నటనకి ఒక పేరు పెట్టాలంటే అద్భుతం అన్నది చిన్న మాట అనిపిస్తుంది. ఈ సినిమా చూసేవాళ్ళు బాధతో ఏడవడం కంటే తన నటన చూసి ఆనంద బాష్పాలతో ఏడ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. నాకు కీర్తి సురేష్లో బాగా ఇష్టమైన విషయం ఏంటంటే తన కళ్ళు. బాధ, ఆనందం, దుఃఖం, భయం ఇలాంటివన్నీ మనకి కనిపించేవి కళ్ళలోనే. ఈవిడ కళ్ళల్లో ఈ ఎమోషన్సే కాదు, ఒక జీవితమే కనిపిస్తుంది. ఆవిడ తను చేసే క్యారెక్టర్ బట్టి తన ఎక్స్ప్రెషన్ అండ్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ హెర్ సెల్ఫ్ కూడా మార్చుకుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కీర్తి సురేష్ గారు అమ్మగారు ఒక హీరోయిన్ అవడం వల్ల ఆవిడ చిన్నప్పుడు చాలా సినిమాల్లో నటించారు. సో చిన్న వయసు నుంచే చాలామంది కంటే కొన్ని స్టెప్స్ అహెడ్ ఉన్నారనే చెప్పొచ్చు. ఇనిషియలీ తన ఫోకస్ ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉండేదన్నమాట. యాక్చువల్లీ ఆ ప్యాషన్ కోసం 4 నెలలు స్కాట్లాండ్ కూడా వెళ్ళారు. మళ్ళీ దాని తర్వాత ఫర్దర్ స్టడీస్కి 2 months లండన్ కూడా వెళ్ళారు. నేను శైలజ అండ్ తమిళ్లో రజనీ మురుగన్ సినిమాలకి తన ఫస్ట్ హిట్స్ రిలీజ్ వచ్చాయి. అఫ్ కోర్స్ దీనికంటే ముందు ఆమె సినిమాలు చేసింది, కానీ అన్ఫార్చునేట్లీ అవి ఎక్కువ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్గా యూస్ అయ్యాయి, కానీ సినిమాలుగా అంత హిట్ అవ్వదు. అప్పటికి కూడా తను ఏం బాధపడలేదు, ఎందుకంటే తన యాక్టర్గా ఎప్పుడూ తను తక్కువ చేసుకోలేదు. ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇంకా మనం ప్రయత్నించాలి, ముందుకెళ్ళాలనే మైండ్ సెట్ తోటి ఉన్నారు. దీని తర్వాత శివకార్తికేయన్ అండ్ కీర్తి సురేష్ జోడీ అందరికీ నచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ రెమో సినిమా కూడా చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది అండ్ ఆల్సో పెద్ద హిట్ కూడా అయ్యింది. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ రా బాబు అని ఆల్మోస్ట్ ప్రతి మనిషి అన్న మూమెంట్స్ అవి. మొదట్లోని ఎన్నో హీరోయిన్స్ ఫొటోస్ నాగశ్విన్ గారు పెట్టుకున్నారనమాట, ఏ హీరోయిన్ సెలెక్ట్ చేద్దామని. కానీ ఒక్కసారి కీర్తి సురేష్ గారు ఫోటో చూశాక ఇంకా సావిత్రి గారికి ఎవరూ పనికిరారు, తినలోనే సావిత్రి గారు ఉన్నారు అని నమ్మి తనని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. డేట్స్ ఎక్కువ అయినా అదర్ సినిమాలు తీసే అవకాశం తక్కువ ఉంటుందని తెలిసినా కూడా ఇంత గొప్ప ఆపర్చునిటీ నాకే వచ్చిందని తను మురిసిపోయింది. ఎంత కష్టమైన పర్లేదు, ఎంతో కృషి పెట్టి నేనే ఈ పాత్రను చేస్తాను, నేనే మనస్ఫూర్తిగా చేస్తానని మాట ఇచ్చి ఆ మాటని 100% నిలబెట్టుకుంది. ఈ సినిమా షూట్ జరుగుతుండగానే నేను లోకల్ అండ్ అజ్ఞాతవాసి సినిమాస్ కూడా రిలీజ్ అయ్యాయి. అన్ఫార్చునేట్లీ అజ్ఞాతవాసి సినిమా అంతా ఆడకపోయినా నేను లోకల్ అయితే సూపర్ హిట్ అయిపోయింది. నాని అండ్ కీర్తి శిరీష్ అయితే ఒక ఐడియల్ జోడీగా గుర్తుండిపోయారు. ఒక్కసారి మహానటి సినిమా రిలీజ్ అయ్యేసరికి బయోపిక్ అంటే ఇదిరా, దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ అని ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాలో కీర్తి గారు ఎంత బాగా చేశారంటే తర్వాత నేషనల్ అవార్డు కూడా సంపాదించుకున్నారు. మన కీర్తి సురేష్కి ఇంతకంటే మంచి సినిమాలు ఫ్యూచర్లో వస్తాయని, ఇంకెన్నో గ్రేట్ మూవీస్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీస్లోని పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.